వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు బిగ్ థ్రెట్. 2025లో మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఏఐతో రీప్లేస్ చేస్తామని తెలిపిన మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే ఏఐ సిస్టమ్ను మెటానే కాకుండా ఇంకా చాలా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ఇంట్లో వాడుకున్న తర్వాత నిరుపయోగంగా ఉన్న వస్తువులు, ఉదాహరణకు ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, బట్టలు, పుస్తకాలు, న్యూస్ పేపర్లు, పాత పుస్తకాలు లాంటివి ఈ సెంటర్లో ఇవ్వడం వలన అన్ని ఉపయోగం. RRR సెంటర్లను వినియోగించుకోవాలని చెర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుండి అన్ని జిల్లాల్లో మందకృష్ణ మాదిగ పర్యటనలు మొదలవుతున్నాయి. ప్రతి జిల్లాల్లో వేల డప్పులతో ప్రదర్శనలు జరగాలి. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పూర్తి చొరవ తీసుకొని శ్రమించాలి. గోవింద్ నరేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు తన భూమి మార్టిగేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్ట్రార్ ఆసిఫుద్దీన్ సంప్రదించగా భూమి మార్టిగేజ్ చేసేందుకు 10,000 రూపాయలు ఇవ్వాలని రవి డిమాండ్ చేయగా చివరకు 5,000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని సబ్ రిజిస్ట్రార్ ఆసిఫుద్దీన్ ను అవుట్సోర్సింగ్ ఉద్యోగి రవితో పాటు డాక్యుమెంట్ రైటర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. సంక్రాంతి పండుగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతి ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఉన్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు. మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం, డబ్బులు నగలు తీసుకొని వెళ్తున్నాం, మా ఇంటికి రాకండి, ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ పేపర్ పై రాసి ఓ ఇంటి యజమాని డోర్ కు పుట్టించి మరీ వెళ్లాడు. ఆ దృశ్యం సోషల్ మీడియా అంట పడగా వైరల్ గా మారింది. ఓఎన్జీసీలో ఇంజనీర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 108, వేతనం 60,000 నుండి 1,80,000. దరఖాస్తు చివరి తేదీ జనవరి 24. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. బెయిల్పై బయటికి వచ్చిన అనంతరం కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీష్ రావులను కలిశారు. కౌశిక్ రెడ్డిని ఆత్మీయంగా హత్తుకొని కేటీఆర్ భుజం తట్టి అభినందించారు. కోడి పందాలు, గుండాటలు, పేకాట్లు ఎన్ని కోట్లు చేతులు మారుతాయో లెక్కగట్టి చెప్పేందుకు ప్రత్యేకంగా మనుషులేమీ ఉండరు. కాకపోతే ఒక్కో బరిలో తీసుకున్న నోట్ల కట్టలు, పెడుతున్న పందేలు చూస్తే ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో అంచనా వేయవచ్చు. ఈ 2 రోజుల్లో అంటే భోగి, సంక్రాంతి కలిపి కనీసం 1,000 కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయని అంచనా వేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ హిట్ మ్యాన్ పాకిస్తాన్ కు వెళ్లనున్నాడని సమాచారం. మొత్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి. దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి 65 ఏళ్ల అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి. యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. పోలాండ్ సరిహద్దుల్లో ఉక్రెయిన్, రష్యా నేడు భీకర దాడి చేసింది. కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాల లక్ష్యంగా చేసుకుని మాస్కోకు చెందిన TU-22, 6 TU-95 స్ట్రాటజీ బాంబర్లు బాంబు దాడులు చేశాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.